నరేంద్ర మోడీని ఇప్పుడు మళ్ళా ప్రధానమంత్రిగా చేయాలనుకుంటున్నారు. దాంట్లో కీలక భాగస్వామి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మూమెంట్ని ఎలా చూస్తారు? చూడటం అంటే నేనైతే మాత్రం ఆయనకు చాలా గొప్ప సువర్ణ అవకాశం వచ్చింది జీవితంలో. చరిత్రలో మళ్ళీ సువర్ణాక్షరాలతో చంద్రబాబు నాయుడు గారి పేరు తెలుగు జాతి చరిత్రలో లిఖించదగే అవకాశం దేవుడిచ్చారు. ఆయన దాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని భావిస్తున్నాను. నిన్నటి నుంచి కూడా మంచి అవకాశం వచ్చిందని. మరి అక్కడ ఢిల్లీలో రాజకీయాలు ఎట్లా ఉంటే మనం చెప్పలేము, ఇక్కడ కూర్చొని మాట్లాడలేము. అక్కడ మనం అనుకున్నది వేరు, అక్కడ ఉండే పరిస్థితులు వేరు. సామాన్యమైన దృష్టితో మనం ఆలోచిస్తే, ఒక సామాన్యుడిగా ఒక సామాన్య పౌరుడిగా మనం కనుక ఆలోచిస్తే, మొదటి నుంచి మనం అనుకుంది బీజేపీకి 225 సీట్లు మించి రావు అనేది నేను చాలాసార్లు చెప్పాను, అది అందరూ కూడా అన్నారు. అయితే ఇతను చాలా అవమానకరంగా దిగిపోవాల్సి వస్తుంది అనుకుంటే కొన్ని సంప్రదాయ వర్గాలు ఉంటాయి, జ్యోతిష్యుల పేరుతో, పండితుల పేరుతో, స్వామీజీలు, పీఠాధిపతుల పేరుతో, ఈ పరాణజీవులు, పారాసైట్స్ వర్గాలు కొన్ని ఉంటాయి. వీళ్ళు ఆ మతం పేరుతోనే బతకాలి. వీళ్ళందరూ దొంగ ప్రచారం చేసేసి ఆయన అపర కల్కి అవతారము, ఆయన దైవాంశ సంభూతుడు, 25 ఏళ్ళు ప్రధానమంత్రి అయిపోతాడు, ఈయన పేరు పురాణాల్లో కూడా ఉంది, నరేంద్రుడు వస్తాడు దేశాన్ని కాపాడతాడు, అక్కడ పిచ్చి పిచ్చి వాగుడంతా వాగేసేసి ఇష్టానుసారంగా వాళ్ళ పైత్యాన్ని, వాళ్ళ వెర్బల్ డయోరియాని మొత్తాన్ని దేశం మీద కక్కేసేసారు. కక్కేసిన తర్వాత అది జనాలు మూడులు నమ్మారు. రాముడు అక్కడ విగ్రహం పేరుతో, అయోధ్య రామాలయం పేరుతో జనాలను వంచాలని చూశారు. అయోధ్యలో తలంబరాలని చెప్పి ఇక్కడ రేషన్ షాపులో బియ్యానికి పసుపు కలిపేసి జనాలను ముంచాలని చూశారు. వీళ్ళ పశు ప్రవృత్తిని, వీళ్ళ అజ్ఞానాన్ని సమాజం మీద రుద్ది మొత్తం మరో తాలిబాన్గా భారతదేశాన్ని తయారు చేయాలని చూశారు. అది నిజంగా రాముడు ఉన్నాడు, శ్రీరాముడు ఉన్నాడు, రే బాబు నా పేరుతో మీరు చేస్తే నేను సహించను అన్నాడు. అడ్డుకట్ట వేసాడు. 240కి మిగిల్చాడు. అది ఎక్కువ ఇచ్చాడు. ఉదాహరణగా 15-20 సీట్లు పొరపాటున అది ఇచ్చాడు. అది కూడా ఇవ్వకుండా ఉండి ఇంకా బాగా పండగగా ఉండేది 180 అట్లా చేసి ఉంటే. ఇవాళ మనకు వచ్చిన అవకాశం ఏంటంటేనండి, తెలుగుదేశానికి జనసేనకు వచ్చిన సీట్లు ప్లస్ నితీష్ కుమార్ గారు లాంటి వాళ్ళకి వచ్చిన సీట్లు తప్పించి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏకపక్షంగా ఏర్పాటు చేయలేరు. ఇవాళ గత 10 ఏళ్ళుగా చేసిన నియంతృత్వ రాజ్యాంగేతర శక్తులుగా అప్రజాస్వామికంగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా ఈ ప్రధానమైన రాజ్యాంగ వ్యవస్థల్లోనే కొన్ని వ్యవస్థలను వాడుకుని, ఇప్పుడు సిబిఐని, ఈడీని వీటిని వాడుకున్నారా, జ్యుడిషియరీని బెదిరించారా, అన్నీ చేశారా. చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అవినీతి కేసు పెట్టారండి. పెడితే కేంద్రానికి తెలియకుండా పెట్టగలడా అటువంటి వ్యక్తి మీద? లండన్లో నేను వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళే అరెస్ట్ చేయించారని చెప్పాడు. కానీ అది చెప్పొచ్చు, కానీ మనం నమ్ముతాం, ఇంగిత జ్ఞానం కలిగిన వాళ్ళం మనం నమ్మగలమా? చేసిన తర్వాత 53 రోజులు జైల్లో పెట్టారండి పిచ్చి కేసులో. నిజంగా అవినీతి జరిగితే రూపాయి జరిగినా మనం సమర్థించాం. తీసుకొచ్చి ఆధారం కనుక ఇదిగో పలానా రూపంగా చంద్రబాబు నాయుడు పలానా పథకంలోనో, పలానా కంపెనీలోనో, పలానా ప్రభుత్వ దీంట్లోనో అవినీతికి పాల్పడ్డాడు అని చెబితే ఎవరు ఆశీర్వదిస్తాం, ఎవరు మద్దతుతో ఇంటికి ఇస్తాము? నీ ముడి కింద 36 కేసులు పెట్టుకుని ఆధారాలతో సహా నీ కేసులు ఛార్జ్షీట్లు అయినాయి. చంద్రబాబు మీద పెట్టావు, బెయిల్ కూడా రాకుండా 53 రోజులు జైల్లో పెట్టావు. అది కూడా 36-46 ఉన్నాడు ఆయన, ఏది నిందితుడు. అసలు ముందు వాళ్ళందరూ A34గా పెట్టారు. పెట్టిన తర్వాత కోర్టుకి ఏమన్నా నువ్వు ఆధారాలు చూపించావా? పలానా దీంట్లో స్కిల్ డెవలప్మెంట్లో ఈయనకు ₹1 వచ్చింది, ఈయన మూలాన రాష్ట్రం నష్టపోయిందని అక్కడ చెప్పావా? ఇటువంటి దగ్గర ఏబి వెంకటేశ్వరరావు మీద కూడా పెట్టి కొనను పరికరాలు కొన్నట్టు పిచ్చి కేసు ఒకటి పెట్టి హింసించారు కదా, కులకోవడంలోనే కదా. చంద్రబాబు నాయుడు గారికి దాకా వస్తే సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్ళిందండి. సుప్రీంకోర్టులో అంత పనికిమాలిన జడ్జిలండి ఇటువంటి కేసులు తేల్చలేక ఇద్దరు డిఫరెంట్ ఒపీనియన్స్ ఇస్తారా? వాళ్ళ విజ్ఞానాన్ని వాళ్ళ స్థాయిని మనం ఎట్లా అంచనా వేయాలి? వాయిదాల మీద వాయిదాలు వేసి, అనుకూలమైన వాయిదాలు వేసి, బ్లాక్మెయిలింగ్లు, బార్గెనింగ్లు చేసుకునే వాయిదాలు వేస్తారా? దీని వెనకాల మోడీ లేడని సమాజం అనుకుంటుందా? దేశం రామాలయంలో ఇచ్చిన తీర్పు వెనక బీజేపీ కానీ మోడీ కానీ లేరని అనుకుంటున్నారా సమాజం? రామాలయం జడ్జిమెంట్ మీద అంతరా ఇదే కదా. అయోధ్య కేసులో కేసు వేసిందండి, మీరు ఇచ్చిన తీర్పు ఏంటి? మీరు నా పొలం ఈ సరిహద్దులు నాదే కాదా అంటే అది చెప్పకుండా వేరే చెప్పేసి నీది కాదు, అసలు ఆడదే కాదు, మాది మూడోదని చెప్తాను. నీకెక్కడ ఉంది రైట్? ఏ రాజ్యాంగం ఒప్పుకుంది, ఏ చట్టాలు ఒప్పుకుంది, ఏ సిఆర్పిసి కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్ చెప్పింది సుప్రీంకోర్టుకి ఆ తీర్పు ఇవ్వమని? ప్రజలు గమనించడానా, మాట్లాడరానే? అదేమంటే కంటెంప్ట్ కేసెస్ బెదిరించేస్తామనే అది ఒకటి ఉందిగా.
ఏం చేస్తారు? బెదిరితే 6 నెలలే కదా నువ్వు శిక్ష వేసేది. జస్టిస్ కర్నల్ అనే అతన్ని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు కదా, జస్టిస్ కర్నన్ అని తమిళ, ఆయన ప్రశ్నించినందుకు సమాధానం పెట్టారుగా. ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి డెమోక్రటిక్ వేలో. నీకేం సుప్రీమసీ రాజ్యాంగం మీకు ఇచ్చిన అధికారం ఏముంది? విశేషాధికారాలు ఏముంటాయి ఎక్సెప్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తప్పించి? రాహుల్ గాంధీది కూడా అంతే కదా. అంతే కదా. నువ్వు రాహుల్ గాంధీ అనే మనిషి పాపం ఆయన మోడీ అన్నది, మోడీ అంటే దొంగలంటే నువ్వు డిస్క్వాలిఫై చేస్తావా? ఇల్లు బీకేస్తావా? నిరాశ్రయం చేసి రోడ్డు మీద వేసేస్తావా? అంటే భావజాలం చూడండి. ఇక్కడ కేసీఆర్ ఏ రకంగా ప్రవర్తించేసి ఇక్కడ మన ధర్నా చౌకులు తీసేయటం, ప్రశ్నించే వాళ్ళందరినీ చేయటం, అక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లు ముంచాలి, వరదలతో ఇల్లు ముంచేసి నిరాశ్రయం చేసి రోడ్డు మీద వేయాలి. నా మీద కేసు ఉంది కాబట్టి అందరికీ కేసు ఉండాలి. ఆ నెంబర్ 6093 అనేదో నాకేదో అందరూ అంటున్నారు కాబట్టి, ఖైదీ నెంబర్ 60393 ఉంది కాబట్టి రాష్ట్రంలో అందరికీ ఆధార్ కార్డు ఉన్నట్టు ప్రతి ఒక్కరికి కూడా ఒక నెంబర్ వేసేసామనుకోండి ఏదో కేసులో, నాకుందంటే నీకు ఉంది కదరా అని చెప్పుకోవడం కోసం అదొక సునకానందం. సునకానందం అది పైశాచికానందం పొందడం కోసం ఇవన్నీ గత 5 సంవత్సరాల నుంచి జరిగినాయండి. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం తేల్చిందండి? ఇవాళ కూడా తేల్చలేదు కదా. తేల్చకుండా వ్యవస్థలను మేనేజ్ చేశాడు అనేది మనకు తెలిసిపోతుంది కదా. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన సువర్ణ అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన కనుక ఇవాళ రేపు 8వ తారీఖు ముహూర్తాలు వాళ్ళు చేసుకుంటున్నారని టీవీలో చూస్తున్నాం. ఇవాళ కూడా టైం ఉంది కాబట్టి లాస్ట్ మినిట్ కూడా చేయగలరు. ఒక అల్టిమేటం ఇచ్చి వితౌట్ మోడీ అండ్ అమిత్ షా వీ క్యాన్ గివ్ సపోర్ట్, అదర్వైజ్ వీ విల్ రీథింక్ అని కనుక వీళ్ళు ఒక అల్టిమేటం ఇస్తే బీజేపీలో సగం మంది పైగా ఎంపీలు అందరూ నాయకులు, ముఖ్య నాయకులు అందరూ కూడా చంద్రబాబుని హర్షిస్తారు, కీర్తిస్తారు, నీతోనే మేము ఉన్నాం అంటారు. ఆర్ఎస్ఎస్లో కూడా ఇవాళ చెప్పుకోలేక గొంతులో మంచి బయట పడలేక రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. చాలా సగం మంది నాయకులు ఉన్నారు ఇతను మోడీని వ్యతిరేకించేవాళ్ళు, అతని చర్యలను వ్యతిరేకించేవాళ్ళు. వాళ్ళందరూ కూడా వాయిస్ వస్తుంది. ఇవాళ ఈయన కనుక ఆ చర్య తీసుకుంటే ఏ నితిన్ గడ్కరీ గారినో లేకపోతే యోగి ఆదిత్యనాథ్ గారినో ఇంకెవరినో రాజ్నాథ్ సింగ్ గారిని ఎవరినైనా పెట్టచ్చు. మహనీయులు గొప్ప వాళ్ళు చాలా మంది. చంద్రబాబు నాయుడు గారి నుంచి మీకు బాగా తెలుసు కదా, ఆ సాహసం చేస్తారా? చేయలేరు. చేస్తే అని అంటున్నాం, అందుకే చేస్తే అంటున్నాం. హైపోథెటిక్గానే తప్పించి ఆయన చేయగలరని మనం అనలేము. ఆయన కూడా కంపల్షన్స్ ఉంటాయి కదా కొన్ని పొలిటికల్గా. ఢిల్లీలో ఏ ఉంటాయి, ఆయనకు ఉండే సలహాదారులు ఉంటారు, ఆయన మీద కొన్ని ప్రెజర్స్ ఉంటాయి, ఆయన మిస్లీడ్ చేసేవాళ్ళు కొన్ని శక్తులు బయట ఉంటాయి. ఎన్ని రకరకాలు మనం చూసినాయే కదా. ఆయన చుట్టే ఉండే క్వార్టరీతోనే వాళ్ళు ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తారు, వాళ్ళని ఏదో బ్లాక్మెయిల్ చేస్తారు. ఆ డిమాండ్ చేయకపోవచ్చు, ప్రత్యేక హోదా అలా అదన్నా డిమాండ్ చేసే ఛాన్సెస్. ప్రత్యేక హోదా ఇండియా కూటమి ఇస్తుందండి, ఇస్తానంది. ఓపెన్ ఆఫర్ వాళ్ళ డ్యూ కూడా ఉంది. పాపం రాహుల్ గాంధీ గారు అంత ఓపెన్ హానెస్ట్ మనిషి కూడా. నిజంగా ఆయన చాలా మంచి మనిషి, కుట్రల కుతంత్రాలు తెలియదు, బోళా మనిషి, ఓపెన్ మనిషి, నిజమైన దేశభక్తుడు, దాంట్లో డౌట్ లేదు. ఎటువంటి కుత్రం నాటకాలు రాయడు, కానీ దేశంతో కాదు ప్రేమతోటే కాదు, హ్యూమన్ టచ్ బాగా ఉన్న మనిషి. ఇస్తాడు కూడా, మాట మీద నిలబడితే ఇచ్చే మనిషి. బీజేపీ లాగా మోసగాళ్ళు కాదు. అవును, ఇటువైపు అయితే ఓపెన్ ఆఫర్ ఉంది. ఇటువైపు అసలు కనీసం డిమాండ్ చేసే పరిస్థితి ఉందా? లేదు, క్లోజ్ అయిపోయింది కదా. ఇటు నుంచి ఆల్రెడీ లాస్ట్లో ఇస్తామంటే ఈయన ఇవ్వలేదని చెప్పి ఒక తప్పు మాట మాట్లాడారు కదా. అదేది మన నీతి ఆయోగ్ ఇవ్వడానికి వీల్లేదని తప్పు మాట మాట్లాడారు కదా. నీతి ఆయోగ్ వాళ్ళని అడిగితే మేము ఆ మాట అనలేదు, అసలు మా దగ్గర చర్చ రాలేదు అన్నారు కదా. అంటే దాని అర్థం ఇంకా ఓపెన్ ఆఫర్ ఉన్నట్టే కదా. అక్కడైతే యాజ్ పర్ ది రూల్స్ ఉన్నట్టే కదా. ఉంది, కానీ డిమాండ్ చేయాలి కదా. ఇప్పుడు అది చేసి కనుక నాకు ఇస్తావా లేదా, నా ఆంధ్ర రాష్ట్రం నాకు ప్రత్యేక హోదా ఇచ్చి నా అమరావతిని, నా పోలవరాన్ని కట్టుకోవడానికి నాకు పూర్తి మద్దతు ఇస్తే నేను ఆలోచిస్తాను. నువ్వు మోడీనే పెట్టుకుంటావో కేడీనే పెట్టుకుంటావో నాకు అవసరం లేదంటే సచ్చినట్టు ఇవ్వాలి. లేదా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ, ఫస్ట్ మన దేశం ముఖ్యం కదా, రాజ్యాంగం ముఖ్యం కదా. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వాళ్ళు అపాస్యం పాలైపోతుంది కదా. రాజ్యాంగం బాగుంటేనే మోడీ, మన చంద్రబాబు గారు బాగుంటారు, న్యాయ వ్యవస్థ బాగుంటుంది, మనం కూడా బాగుంటాం. మరి దానికోసం అన్న మోడీ లాంటి అప్రజాస్వామికవాది ఉండటానికి వీల్లేదు, మేము ఆలోచించుకుంటాం అతను ఉంటే అని అంటే డెఫినెట్గా నితిన్ గడ్కరీ లాంటి గొప్ప మనుషులు వచ్చారనుకోండి, దేశానికి రాజ్యాంగ వ్యవస్థలు అన్నీ బాగుంటాయి, ప్రత్యేక హోదా కూడా కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటుంది. పార్లమెంట్ వేదికగా చెప్పారు కదా, పార్లమెంటు సాక్షిగా, ఇంకా అంతమించి ఏముంటుంది. దేవుడు గుళ్ళకెళ్ళి దేవుడు సాక్షి అంటాం, పార్లమెంట్లో రాజ్యాంగం సాక్షి అంటే పార్లమెంటే. అన్ని పక్షాలు ఏకమయ్యే కదా ఆ రోజు అంది. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పారు కదా.
అది కనుక ఇవ్వగలిగితే సాధించగలిగితే నితీష్ కుమార్ గారు చంద్రబాబు గారు చాలా ఫ్రీక్వెన్సీ కలిగిన ఫ్రెండ్స్, సన్నిహితులే. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది సార్. నిన్న రాత్రి ఎప్పుడైతే ఈ కూటమికి తగ్గిపోయినాయో ఎన్డీఏకి, ప్రత్యేక హోదా మాకు కావాలనేటువంటి ఒక స్లోగన్ ఇచ్చారు ఆయన కూడా బీహార్కి. రెండింటికి ఇస్తామంటే అయిపోయారు, నష్టమే ఉందండి. అంటే ఇది ఏమన్నా ఆపటానికి ఇలాంటి ప్రతిపాదన వస్తుంది కాబట్టి అటు నుంచి కౌంటర్ ఏమన్నా రెండింటికి ఇప్పుడు దేశం నుంచి విడిపోవట్లేదు. ప్రత్యేక హోదా అంటే భారతదేశం నుంచి బీహార్ ఆంధ్రప్రదేశ్ విడిపోవటం కాదుగా. రెండింటికి వచ్చి మీరు చెప్పింది, కానీ అక్కడికన్నా ఇక్కడికి తేడా ఏంటంటే ఇదేమో పార్లమెంట్లో విభజన చట్టంలో సందర్భంగా చర్చ సందర్భంగా హామీ ఇచ్చింది. విభజితము నష్టపోయారు, ఆంధ్రులు నష్టపోయారు. 60 ఏళ్ళకి అంతా ఇక్కడ ఇదే ఇల్లు ఇదే మన ప్రాంతం అనుకుని హైదరాబాద్కి వచ్చి పెట్టుకున్నారు. ఇక్కడ అసమత ఇంబ్యాలెన్స్ ఏర్పడింది, ఎకనామిక్ ఇంబ్యాలెన్స్ ఏర్పడి ఇండస్ట్రీస్ అని ఇక్కడ వచ్చేసిన క్యాపిటల్ మూలాన. ఇది స్పెషల్ స్టేటస్ కనుక ఇస్తే నష్టం జరిగింది కాబట్టి అక్కడ కూడా పెట్టుబడులు వచ్చి రెండు బ్యాలెన్స్ అవుతాయి అనే ఉద్దేశంతో ఇచ్చారు. అంతే తప్పించి వేరే ఇదేం దాంట్లో ఏమీ మెర్సీ ఏం కాదు అది. సార్ ఇప్పుడు ప్రత్యేక హోదా వచ్చేటప్పటికి యాక్చువల్గా నాకున్న ఒక అనుమానం ఏంటంటే, ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి ఇష్టం లేక నితీష్ కుమార్ చేత డిమాండ్ చేయించారేమో అనేది ఒకటి ఉంది. ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు అది వచ్చే పరిస్థితి ఉందంటారా? అంటే నితీష్ కుమార్ గారు ఎంతవరకు మోడీ క్లచెస్లో ఉన్నాడు అనేది కూడా ఒక సందేహం. ఆయన సఫరర్గానే ఉన్నాడు నాకు తెలిసినంతవరకు. ఏంటంటే బయట వినేది క్లోజ్ సర్కిల్లో కొంతమంది ద్వారా శరద్ పవార్ గారు నితీష్ కుమార్ గారు కూడా అవకాశం కోసం చూస్తున్నారు. వాళ్ళు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మోడీతో సేల్ అవుతున్నారు. బ్లాక్మెయిల్కి, ఈడీ ఐటీ దాడులకి భయపడి అనేది ఒకటి ఉంది. ఈ పరిస్థితిలో చంద్రబాబు గారు కనుక ఒక స్టెప్ తీసుకుని నితీష్ కుమార్ గారు వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, బాగా మంచి ఫ్రీక్వెన్సీ ఉన్న మిత్రులు అనేది కొద్ది మీలాంటి సీనియర్ జర్నలిస్టులు అందరికీ తెలుసు. ఇద్దరు కూడా ఏకాభిప్రాయంతోనే తీసుకుంటారు. ఈ పరిస్థితుల్లో నాకు ఒక నమ్మకం ఏంటంటే, అంత ఫ్రీక్వెన్సీ ఉన్న ఇద్దరూ కూడా విఘ్నతగా ప్రదర్శించితే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావటం అనేది అవకాశం ఉంది. అక్కడ నీతి ఆయోగ్లో ఎక్కడ కూడా క్లోజ్ అయిన అంశం కాదు, అది తప్పుే. సమాజాన్ని తప్పుదారే పట్టించారు. అప్పుడు ఈయన ఏ ఒత్తిడికి లోన్ చేశారు చంద్రబాబు గారు కూడా. మరి స్పెషల్ స్టేటస్ కాకుండా ప్యాకేజీ అనేది అన్నారు, తర్వాత అది కాదన్నారు, రకరకాల అయిందన్నారు. ప్యాకేజీ చట్టంలో పెట్టమన్నారు, చేయలేదు. నీతి ఆయోగ్ ఒప్పుకోలేదని చెప్పి ఒక మాట మాట్లాడారు. నీతి ఆయోగ్ అసలు అంశమే మా పరిగణలోకి రాలేదు, మేము అటువంటి వాటిలో కలగ చేసుకోలేదని వాళ్ళు చెప్పారు. ఆర్టీఐ కింద అడిగినా కూడా అసలు అది లేనే లేదని చెప్పేది అని బయటకు వచ్చింది. ఇప్పుడు ప్రత్యేక హోదా వాళ్ళు బీహార్ వాళ్ళు కూడా అడుగుతున్నారు అనేది మా కొత్తగా వస్తుంది. మనదేమో చట్ట ప్రకారం న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా రావాల్సింది ఆంధ్రప్రదేశ్కి. బీహార్ అనేది ఆబ్లిగేషనే, మాకు వెనకబడతాను ఉంది కాబట్టి ఇవ్వండి అనేది వాళ్ళది ఆబ్లిగేషను. కానీ మనదేంటంటే నెసెసిటీ అండ్ చట్ట ప్రకారం రావాల్సింది, నైతికంగా రావాల్సింది. రెండింటికి వేరు. మరి ఈయన దీన్ని సాధించి ప్రత్యేక హోదాను సాధించి అట్లాగే పోలవరం వీటన్నిటికీ సాధించి మోడీ ప్రధానమంత్రిగా ఉంటా ఆయన నాయకత్వంలో ఈయన కూడా క్యాబినెట్లో మంత్రి పదవులు తీసుకుని దీనికి చేస్తారా? లేదు మోడీ గారిని కాకుండా, ఎందుకంటే ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ చేయగలిగితే మాత్రం ఈయన ఒక పెద్ద గొప్ప నాయకుడు అయిపోతారు. చంద్రబాబు గారు వాళ్ళు ఉన్న అవకాశాన్ని బట్టి చూసి మోడీని కనుక కాదు ఉండటానికి వీల్లేదు, ఇతను అప్రజాస్వామికవాది, రాజ్యాంగ వ్యతిరేకి, చట్టాలన్నింటినీ అపహాస్యం చేసి పరిహాసం చేసిన వ్యక్తులు వీళ్ళిద్దరూ కూడా ప్రూఫెన్ కదా. గత 10 ఏళ్ళుగా విధ్వంసం జరుగుతుంది కదండి దేశంలో. అన్ని పార్టీలు కకావికలైపోయినాయి. ఆయన రాహుల్ గాంధీ గారిని నీడ కూడా లేకుండా కక్షగట్టి డిస్క్వాలిఫై చేసి ఎంపీ క్వార్టర్స్ నుంచి బయటికి తోసేసిన ఘటనలు కూడా చూసిన వాళ్ళం కదా. అట్లాగే రాముడిని మార్కెటింగ్ చేసుకుని ఒక విద్వేషాన్ని, ఇవన్నీ కూడా సెక్యులర్ కంట్రీలో ఆ సెక్యులర్ ఫ్యాబ్రిక్కే ఒక ఇబ్బంది ఏర్పడే పరిస్థితి వచ్చింది.